నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు తాగమాట పువ్వులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వులాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు తాగమాట పువ్వులాగా నన్ను కొంచెం పూసుకోవే నువ్వు అందలకు నువ్వులాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఇది ఒరిజినల్ పాట అండి. ఈ ఉగాది సందర్భంగా ఇక్కడికి ఒక హరిదాస్ గారు వచ్చి హరికథ రూపంగా ఈ పాట పాడితే అది ఎలా మారిపోతుందో చూద్దాం. నువ్వు స్నానమాడా నీ అమ్మ కడుపు మాడా నువ్వు స్నానమాడా నీ అమ్మ కడుపు మాడా సరదాగా నన్ను కాస్త పూసుకోవే. చిన్నప్పటి నుంచి పెరిగిందంతా కూడా ఇక్కడ లంగరోజు అంటే గోల్కొండ దగ్గర లంగరోజు అంటారు. అక్కడ ఒక ముసలమ్మ నేను గమనించి ఒక జోక్ తయారు చేశాను. ఆ జోక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ నవ్విస్తుంది. మిమ్మల్ని కూడా ఆ జోక్ ద్వారా నవ్వించి మేము సర్వ్ చేసుకుంటాం. ఓకే అండి, రెడీయా? ఒక్కసారి మీరు చెప్పండి కొంచెం. థ్యాంక్ యూ. ఆ ముసలాన్ని బతుకున్నప్పుడు ఒక రకంగా పాటలు పాడుతున్నాడు, చనిపోయిన తర్వాత ఇంకో రకంగా పాడడం మొదలుపెట్టింది. బతుకున్నప్పుడు ఎట్లా పాడుతున్నాడంటే ఎద్దోల తింటాడు, ముద్దోల ఉంటాడు, సొమ్మ రోగం వచ్చి సావడమ్మ ఈయన సొంకి మొగం మీద మన్నమయ్య ఈ పడగాను ఇలా పాడుతున్నానండి. ఏమంటే మన్నుపోయేంత వన్ ఫ్రెండ్ ముసలైన విషయం బకెట్ వెళ్ళేసి పైకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూశాను చాలా కాలానికి ఒక హెవీ ట్రాఫిక్ లో నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ కూడా పాట పాడుతుంది, కానీ పాట మారిపోయింది. ఏం పాడుతుంది? కాళ్ళకు కడియాలెకుంటే నా ముసలోడుండంత గిట్లుంటేనా ఓయ్య గిట్లున్నా అనుకునేటప్పుడు ఎట్లుండే కొడుకు ఎట్లుండే బిడ్డ చేతికి గాజులు లేకుంటే నా సెలమై ఉండంత గిట్లుంటేనా ఇట్లున్నా అనుకునేటప్పుడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఆ పక్కన ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చూశాడు. ఆవిడకి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి ఆయన